హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే కాజు రైస్ ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నానండి. ఇప్పుడు వీడియోలో ఒకసారి చూసేయండి. ముందుగా ఇలా కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకోవాలి, కొంచెం జీరా, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చిల్లీ ఇవి తీసుకుని ఉంచుకోవాలి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది కొద్దిగా రైసు పక్కన పెట్టుకోవాలి. సాల్ట్. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఏమీ ఎక్కువ పట్టదండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇక్కడ మనం చేసేది తక్కువ క్వాంటిటీ కదా. ఇలా ఆయిల్ తీసుకుని హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీరా తీసుకున్నాం కదా, అది వేసుకోవాలి. అందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు కూడా తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. లైట్గా కలర్ మారేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రైసు ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఏమీ లేదు, ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ కదండి. కారం అది ఏముండదు. ఎప్పుడన్నా మనం ఏదైనా కూర వండుకున్నప్పుడు పిల్లలకి అది ఇష్టపడరు కదా, అప్పుడు వాళ్ళకి మనం సపరేట్గా వండుతాం కదండి. అలాంటప్పుడు ఇటువంటివి ట్రై చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒక 5 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఉడికించి ఉంచుకున్న రైస్ అందులో వేసుకుని ఇలా కలుపుకోవాలి. అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని అలా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, కాజు రైస్ రెడీ. ఇది ఎవరైనా కూడా చాలా ఈజీగా చేయగలరు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే మా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.